హలో నమస్కారం. అల్లంత దూరాన సినిమా మన ముందుకు రాబోతోంది. ఎవరితోనో తెలుసా? మన ఫేవరెట్ హీరోయిన్ ఆమని గారు అండ్ ఆమని గారి హీరోయిన్ వాళ్ళ మేనకోడలతో. మరి ఆమని గారు వాళ్ళ మేనకోడలు వాళ్ళిద్దరూ ఏం మాట్లాడతారో ఇవాళ చూసేద్దాము. వెల్కమ్ హృతిక, హార్టీ వెల్కమ్. హలో అండ్ ఆమని గారు నమస్కారం అండి. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను. మీరు ఎలాగో హీరోయిన్ గారు అయిపోయారు, అందుకనే మీ మేనకోడలు గారిని కూడా తెచ్చేసారా వెనకాల? ఎవరు తీసుకురాలేదండి, ఆవిడే వచ్చేసింది. ఆవిడ వచ్చేసారా? ఫాలోయింగ్ ద ఫుడ్ స్టెప్స్ ఆఫ్ అత్త. అవును. అంతేనా? చాలా సంతోషంగా ఉంది మీ ఇద్దరిని ఇలా కలుసుకోవడం. సో అల్లంత దూరాన ఇంత దగ్గరగా కూర్చున్నారు ఇవాళ. ఈ సినిమా గురించి విశేషాల గురించి మాట్లాడే ముందర ఫస్ట్ హృతిక, నీ పేరు చాలా బాగుంది. ఈ పేరు ఎవరు పెట్టారు? థ్యాంక్ యూ. అది అతనే పెట్టారు, నేనే సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన నేమ్ యాక్చువల్లీ అంటే అప్పుడు మీనింగ్ తెలీదు, చాలా బాగుంది. అప్పుడు హృతిక్ రోషన్ కూడా మంచి జోష్ లో ఉన్న హీరో కదా, సో అది స్టైలిష్ గా ఉందని అది పెట్టేసాం. సో పేరు పెట్టడం దగ్గర నుంచి సినిమా పేరు పెట్టడం వరకు వచ్చింది అనమాట. అలవాటు అది. మన సినిమా బుద్ధిలో ఉంటాయి కదా కొంచెం కొద్దిగా. బాగుంది, ఈ జర్నీ బాగుంది, నచ్చింది నాకు పేరు పెట్టడం దగ్గర. సో హృతిక చెప్పాలి, అత్త ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంది మీ మీద? చిన్నప్పుడు అంత చూడలేదు. ఇప్పుడు రీసెంట్ గా, ఐ మీన్ నాట్ వెరీ రీసెంట్లీ, ఐ మీన్ ఆఫ్టర్ ఐ గ్రూ అప్ యునో సర్టెన్ ఏజ్, నాకు దట్స్ వెన్ ఐ వాచ్డ్ ఆల్ అవర్ ఫిలిమ్స్ అండ్ ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. అంటే బీట్ హర్ యాక్టింగ్, హర్ టాలెంట్ అన్నీ నేర్చుకున్నాను. I learned a lot of things from Atta actually. So yeah, she's been an inspiration, like I've always said. Okay. Yes. మాకు తెలిసిన మిస్టర్ పెళ్ళాం వేరు, కానీ ఇంట్లో ఎలాంటి పెళ్ళాం కూడా చెప్పాలి మీరు. ఇంట్లో అవిషి ఇంట్లో అంటే she's very down to earth, very calm, very down to earth. She has a lot of tolerance. ఓపిక చాలా ఉంటుంది. And very down to earth. అంటే ఇక్కడ మీరు చూస్తుంటే ఆమెని అంటే షీస్ డిఫరెంట్. మామూలుగా కూడా ఆవిడ బయట సెట్స్ లో అలాగే ఉంటారు, పలకరిస్తారు, ప్రేమగా ఆప్యాయంగా కూర్చోబెడతారు, హక్ చేసుకుంటారు అందరినీ. బయట కూడా అలాగే ఉంటారు ఆవిడ. బట్ ఇంట్లో ఇంకా అది ఒక డిఫరెంట్ పర్సన్ యూ కెన్ సీ ఇన్ హర్. షీస్ వెరీ టాలరేటింగ్ అండ్ కైండ్ ఆఫ్ థింగ్. సో దట్స్ వాట్ ఐ సీన్ అట్ హోమ్. అంటే చిన్నప్పటి నుంచి పెరిగిన అమ్మాయి ఇప్పుడు హీరోయిన్ అవుతుందంటే మీకు ఒక హ్యాపీనెస్ ఉంటుంది, ఒక ఇన్నేట్ జాయ్ ఉంటుంది కదా. యాక్చువల్గా మాకు ఆ థాటే లేదండి, ఈ అమ్మాయి వస్తుందని కదా. చాలా క్వైట్ అండ్ చాలా ఏంటారు, ఎక్కువ మాట్లాడదు, రిజర్వ్డ్గా ఉంటుంది ఇంట్లో కూడా. ఈ 10 years లో ఒక సినిమా ఏదో మామూలుగా చూసి అడిగారు తమిళ్లో, తన స్కూల్కి వెళ్ళేప్పుడు. చైల్డ్ ఆర్టిస్ట్ అంటే చైల్డ్ ఆర్టిస్ట్ చిన్న క్యారెక్టర్ కానీ సినిమా మొత్తం ఈ అమ్మాయి మీద ఉంటుంది. ఏంటో సినిమా తమిళ టైటిల్ పేరు చాప్లిన్ సామంతి అని. దాంట్లో చార్లీ చాప్లిన్ క్యారెక్టర్ ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ మొత్తం చార్లీ చాప్లిన్ లాగా యాక్ట్ చేసి ఉంటుంది 10 years లోనే. ఆ బాడీ లాంగ్వేజ్ కానీ అన్ని చాలా బాగా చేస్తుంది. మేమైతే అసలు స్క్రీన్ లో చూసి, నేను షూటింగ్ వెళ్ళలేదు, సినిమా ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత చూపించారు. నేనైతే అసలు బిత్తరపోయిన, ఈ అమ్మాయికి ఏంటి ఇలా వచ్చింది యాక్టింగ్ అని. చాలా బాగా చేస్తుంది. అంటే తన మనసులో ఎక్కడో ఉంది యాక్ట్ చేయాలని, బయట ఎక్కడో చెప్పుకోలేదు. ఇంకా తర్వాత చాలా సినిమాలు వచ్చాయి, అవకాశాన్ని బాగా వినియోగించుకుంది. మళ్ళీ సినిమాలు వచ్చాయి కానీ తను వద్దనుకున్నాను, ఎందుకంటే ఎడ్యుకేషన్ పాడవుతుంది. సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత హీరోయిన్ గా ట్రై చేద్దాం, తనకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అని. సో వాళ్ళ పేరెంట్స్ అలా చేసుకున్నారు, డిసైడ్ చేశారా? అత్తగారి హస్తం ఎంత ఉంది అందులో? అంటే she has a lot of part in that. ఎక్కువ, ఐ మీన్ షీ వాజ్ దట్ ఇన్స్పిరేషన్, చెప్పాను కదా. సో యా, షీ ఈస్ బిన్ దట్ ఇన్స్పిరేషన్. అంటే అత్తలా కావాలి, ఆల్వేస్ బిన్ దేర్. సో అదే, ఇప్పుడు కూడా బేబీ లాగే ఉంది అమ్మాయి అసలు. బ్యాడ్ క్వశ్చన్ టు ఆస్క్ ఎ విమెన్. ఎగ్జాక్ట్లీ 19 years అండి, జస్ట్ 19 years. ఇంకా టీన్ గర్ల్. అవునవును. ఇంకా ఎందుకంటే తన ఇంట్రెస్ట్ కాబట్టి తొందరగా తీసుకొచ్చి, అప్పటికి ఇంకా 2 years వద్దనుకున్నాము. సరే ఇంట్రెస్ట్ గా ఉంది కదా, అట్ టైం చదువుకుంటుంది బాగా కూడా. సరే ఓకే ట్రై చేద్దామని ఫస్ట్ మూవీ ఇది. సో ఏదైనా సినిమా కానీ, అంటే మనం ఒకవేళ
డాక్టర్ అవుదాం అనుకుంటే ప్రిపేర్ అవుతాం, ఇంజనీర్ అవుదాం అంటే ప్రిపేర్ అవుతూ ఉంటాం. సో అలా సినిమాలకు రావడానికి కూడా ఏదో ప్రిపరేషన్ చేశారా మీరు? ప్రిపరేషన్ అంటే ఫ్రమ్ వెన్ ఐ వాజ్ యంగ్ నేను డాన్స్ క్లాస్ అని వెళ్ళాను. డాన్స్ లో చిన్నప్పటి నుంచే ఇది క్లాసికల్ డాన్స్ అంటే వెళ్ళింది. అది మంచిగా ఇంట్రెస్ట్ తనకి. ఏంటి భరతనాట్యమా? అవును, భరతనాట్యం. భరతనాట్యం. యా, సో జస్ట్ లైక్ అత్త ఎలా ఫుడ్ స్టెప్స్ అని వేసారో, జస్ట్ లైక్ దట్ ఈవెన్ ఐ ఫాలోడ్ హర్ ఫుడ్ స్టెప్. She was also done all the Bharatanatyam and everything Arangetram. So I also tried. And alage training ante I haven't taken exact this training I haven't taken exact acting training, that professional training, but still I kind of Bharatanatyam, being a Bharatanatyam dancer, it helped me. భంగిమలన్నీ ఉంటాయి కదా అందులో. అవును, చాలా బాగా అలాంటి చేస్తుంది, ఒక ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా చేస్తుంది. సో అక్కడ నుంచి ఇంకా వెస్టర్న్ డాన్స్ కూడా అది ఆటోమేటిక్ గా తనకు తెలుసు. మన ఇండియన్ ట్రెడిషనల్ ఏది వచ్చినా వెస్టర్న్ ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, సో ఈ ఫస్ట్ సినిమా అది ఎలా ప్లాన్ చేశారు అండ్ హౌ డిడ్ దిస్ హ్యాపెన్? యాక్చువల్ గా తమిళ్లో నేను ఫస్ట్ నాకు తెలిసిన మేనేజర్ దగ్గర చెప్పి ఇంట్రొడ్యూస్ చేశాను. వెంటనే హీరోయిన్ దొరికింది అనుకున్నట్టే. అందులో తమిళ్లో చేసింది, అది ఫినిష్ అయిన కన్నడలో కూడా అలాగే ఇంట్రొడ్యూస్ చేశారు. తనకి లాంగ్వేజ్ కొంచెం తెలియదు కదా, సో కన్నడలో కూడా కన్నడలో ఆల్రెడీ డెబ్యూ అయిపోయింది. వెరీ నైస్. ఓకే, మా తెలుగు వాళ్ళకి ఇప్పుడు పరిచయం చేస్తారా అన్నా? అంటే అక్కడ అది కన్నడలో కూడా చాలా పెద్ద ప్రాజెక్ట్, అది పెద్ద డైరెక్టర్. సో అది కొంచెం రోజులు పట్టింది. ఆ తర్వాత ఈ సినిమా. సో నైస్. ఓకే, సో ఈ ప్రాజెక్ట్ అంటే ముందు స్టోరీ ఎవరు విన్నారు? మీరు విన్నారా? లేదు, తనే వినింది. ఎప్పుడు అంతే, తనకి వదిలేస్తారు. తను విని తనకు నచ్చితేనే చేస్తుంది ఏదైనా. అన్నీ చాలా వస్తాయి కానీ తన క్యారెక్టర్ వైజు, పైగా తనకి కొంచెం మరి కొన్ని సీన్స్ ఏదైనా తనకి ఇష్టం లేని సీన్స్ అని ఉంది కంపల్సరీ అన్నట్టు తను చేయట్లేదు, ఇగ్నోర్ చేస్తుంది. మంచి క్యారెక్టర్, డీసెంట్ క్యారెక్టర్ చేస్తుంది. సో అది ఆ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ ఆల్రెడీ వచ్చేసింది. అంటే ఇట్స్ ద లెవెల్ ఆఫ్ కంఫర్ట్ జోన్. ఇఫ్ ఐమ్ కంఫర్టబుల్ విత్ ఇట్, దెన్ యా ఐ విల్ బి ఏబుల్ టు డూ ద క్యారెక్టర్. సో యాజ్ అన్ యాక్టర్ కంఫర్ట్ ఫస్ట్ కదా, సో అది కెమెరాలో కనపడుతుంది. యా, సో దట్స్ వై ఐ వాజ్ లైక్ ఫస్ట్ ఇస్ మై కంఫర్ట్ అండ్ దెన్ ఐ లైక్ ఓకే ఫైన్. సో డైరెక్టర్ గారు వచ్చి ఫస్ట్ ఈ కథ మీకు చెప్పారా? అవును, చెప్పారు. యాక్చువల్లీ మా ఇంటికి వచ్చారు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ సార్ యాజ్ వెల్ as our కెమెరా, అందరూ వచ్చారు. ఇంట్లో వచ్చి కథ చెప్పారు. that time they actually told me they didn't tell me the exact story, they told me the whole backdrop ఎలా ఉంటుంది అని చెప్పారు. అప్పుడు I didn't get an idea. తర్వాత I read the script. That's when I came to know that the character is a very strong character అన్నమాట. So I was very keen on doing the character after that. యూజువల్లీ హీరోయిన్ అనగానే పెద్దంత పర్ఫామ్ చేయడానికి ఉండదు. ఒక పాట చేశారా, ఒక 2 డైలాగులు చెప్పారా, యూజువల్లీ డాన్స్ చేశారా? అవును, కానీ దీంట్లో పర్ఫామ్ చేసే స్కోప్ ఉందని మీరు యాక్సెప్ట్ చేశాను. ఎగ్జాక్ట్లీ. ఓకే, అండ్ మీతో చేసిన నటుడు కూడా ఈజ్ ఆల్రెడీ బాల నటుడు, ఈజ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్. సో యూ షుడ్ టాక్ అబౌట్ హిమ్. Obviously, he is like Vishwa Karthikeya is already done with Atta also in a film. Naluguru. So, Cheppalante, he was very supportive also during the set and all. Very protective also. Shoots appudu. So, I felt a comfort with him, a level of comfort with him whenever I used to act or do anything. He was an introvert, I was an introvert. So, we clicked there. Okay, it doesn't look like that at all actually. You're pretty good in talking. మీరు చెప్పండి, మీ క్యారెక్టర్ ఏంటండి ఆమని గారి ఇందులో? నాది పెద్ద క్యారెక్టర్ లేదండి, ఒక జస్ట్ ఒక గెస్ట్ రోల్ చేశాను అంతే. డిగ్నిఫైడ్ క్యారెక్టర్, మంచి క్యారెక్టరే, జస్ట్ ఒక 2 minutes క్యారెక్టర్. అది కూడా తన కోసమే చేశాను. తను లేదు, తను చెయ్యి బాగుంటుంది అంటే సరే. అవునా? ఎప్పుడైనా ఫస్ట్ షాట్ అనేది మనకి చాలా మెమరబుల్గా ఉంటుంది కదా. సో ఫస్ట్ క్లాప్ షాట్ ఏంటి మీది ఇందులో? మాంటేజ్ సీన్ అది యాక్చువల్లీ. ఒక మాంటేజ్ సీన్ తీసారు. దట్ వాస్ ద ఫస్ట్ సీన్. సో అప్పుడు వెన్ దే టుక్ ఇట్ ఐ వాజ్ ఫీలింగ్ వెరీ నర్వస్. ఎలా ఉంటాను స్క్రీన్ మీద, ఎలా
all of that. ఎక్స్పీరియన్స్ అండి ఇక్కడ 2 ఫిల్మ్స్. No. So yeah, I had all of that trouble. Kani after I saw the సినిమాలో నేను ఇన్ని సినిమాలు చేశాను, నేనే నర్వస్ అయిపోతాను. అవును, see. So అది ఎప్పుడు ఉంటుంది కదా, సో ఒక నర్వస్నెస్ ఉండింది. తర్వాత I saw the monitor. It came out very beautiful, they were telling. So appudu I felt a level of comfort and a confidence came out. So I was happy then. చాలా మంది నటించారండి ఇందులో. తులసి గారు ఉన్నారు, ఇక్కడ మనం పోస్ట్ చేస్తే ఆలీ గారు, అందరూ ఉన్నారు. సో అందరికి విభిన్నమైన పాత్రలు ఇచ్చి చూడడానికి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా ఉంది. సో దీని గురించి మీరేమంటారా? అందరూ ఉన్నారు, అందరూ మంచి పాత్రలు మీరు చెప్పినట్టు. బట్ నేను చూసిన అవుట్పుట్ వరకు చూస్తే ఇది 100% లవ్ సబ్జెక్ట్ అండి. ఉంది ఫ్యామిలీ డ్రామా కూడా ఉంది. నాకు తెలిసిందంటే సాంగ్స్ దాన్ని బట్టి చూస్తే ఫుల్ లవ్, యూత్ కి బాగుంటుంది, మంచి సినిమా. అండ్ ఒక మంచి మెసేజ్ కూడా ఉంటుంది ఈ సినిమాలో. మంచి మెసేజ్ కూడా ఉంటుంది, యూత్ కి మంచి మెసేజ్ కూడా. ఓకే. సో తెలుగు తమిళ్ రెండిట్లో బైలింగ్వల్. మీకు డాన్స్ ఇష్టం అన్నారు కాబట్టి ఇందులో ఏమైనా డాన్స్ చేసే అవకాశం ఇచ్చారా డైరెక్టర్ గారు? అంటే పాటల్లో క్యారెక్టర్ wasn't into dancing, she's more of into emotional character లాగా. అండ్ మెలోడీ సాంగ్స్ అండి, లవ్ సాంగ్స్ చాలా బాగుంటది. యాక్చువల్లీ తను గుడ్ డాన్సర్. చెప్పారు. దీంట్లో అంతగా అవకాశం లేదు కానీ మంచి సాంగ్స్ బాగున్నాయి. ఎక్కడెక్కడ తీసారండి? కేరళ అనుకుంటాను కదా. యా, దే టుక్ ఇట్ ఇన్ కేరళ. అండ్ కేరళలో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అక్కడ ఫుల్ హిల్ స్టేషన్ అండ్ నియర్ ద బోట్ హౌస్ అన్ని అక్కడ అన్ని తీసారు, బ్యాక్ వాటర్స్ లో. అండ్ దెన్ ఈవెన్ హియర్ ఆల్సో దే టుక్ ఇట్ నియర్ తిరుపతి దగ్గర సమ్ విలేజ్, ఇట్ వాస్ దేర్ దే టుక్ ఇట్. అండ్ ఆల్సో దే టుక్ ఇట్ ఇన్ చెన్నై అండ్ పాండిచ్చేరి. సో it was all mixed, కేరళ, తమిళనాడు అండ్ ఆంధ్ర. సో ఇదేంటి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉన్న కథ లేకపోతే ఒక అర్బన్ ఏరియాలో ఉన్న కథ ఎలా అంటే? ఇట్స్ అ మిక్స్చర్, ఒకే బ్యాక్ డ్రాప్ ఉండదు. ఇట్స్ అ మిక్స్చర్ ఆఫ్ ఆల్ బ్యాక్ డ్రాప్స్ టుగెదర్. సో యుల్ బి ఏబుల్ టు ఫీల్ ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాక్ డ్రాప్ కి ఒక ఎమోషన్ ఉంటుంది. సో అలా ఒక ఫిల్మ్. మీరు చేస్తున్నప్పుడు మీతో పాటు తోటి నటులు అంటే ఇంత పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ కూడా చేశారు కదా. సో వాట్ ఆర్ ద ఇన్పుట్స్? వాళ్ళు మీకు ఏం చెప్పారు చేసినప్పుడు? యాజ్ అ న్యూ కమర్ ఉంటుంది కదా మీకు, సార్ ఇలా చెప్పారు లేకపోతే మేడం ఇలా ఉన్నారు, వాట్ ఎవర్, గుడ్ అండ్ బ్యాడ్. Yeah, many people like all of them were very supportive. And అందులో తులసి గారు is very sweet. She has given me a lot of advice she gave. She was like, you can do this for acting advices అని ఇచ్చారు. సో ఆవిడ క్యారెక్టర్ ఏంటండి ఇందులో అడగచ్చు? క్యారెక్టర్ అంటే she's done a very prominent role అనొచ్చు. సో other than that I don't know whether I can reveal the character. కానీ yeah, she has done a very prominent role in the film. Obviously అత్త ఉన్నారు, అత్తతో when I did the scene she also gave me a lot of tips. So she was also like dialogue చాలా పెద్దది, so అత్త was there. She helped me through it while doing this. అమ్మాయి చాలా బాగా చెప్తుంది. నేను టిప్స్ ఇచ్చేంత లేదు, చాలా బాగా చెప్పింది. కాదు, I learned it from her. ఆ డైలాగ్స్ అని రిహర్స్ చేయడం, ఒక 1 day before రిహర్స్ చేయడం అని, it was Atta's this one preparation. Yeah, she only does all of that. So మా డాడీ ఎప్పుడు చెప్పేవాళ్ళు like అత్త ఇలాగే ప్రిపేర్ చేస్తారు, she does it 1 day before. So you also learn from her. So I kept learning from her also a lot of things. అత్తగారి ప్రేమ బాగా తెలుస్తుంది తెలుసా. I can see all the love in her eyes and in her touch, in her confidence. అంటే వెనకాల నుంచి ప్రోత్సహిస్తాను, ముందు నుంచి కూడా ఆవిడ ప్రోత్సహిస్తుంది. అలా ఏం లేదు. దట్స్ నైస్ అండి. అంటే అలాగా పక్క నుండి ఎంకరేజ్ చేస్తే కాన్ఫిడెన్స్ లెవెలే వేరేగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, అవును. సో నైస్. సో సినిమా అంతా చూసారా ఒకసారైనా? నేను అవుట్పుట్ చూసాను అంతే, ఫుల్ గా చూడలేదు. మీరే చెప్పారా? నేనే చెప్పాను. బోత్ లాంగ్వేజ్ తనే చెప్పింది, తమిళ్ అండ్ తెలుగు. Yes. సో మీరు బాగా కష్టపడిన సీన్ ఏంటి? కేరళలో ఐ థింక్ అత్త saw that scene, ఒక హిల్ మీద, కొండ మీద ఎక్కి
చున్నీని పట్టుకోవడం. దట్ వాజ్ అ మాంటెడ్ సీన్. ఐ థింక్ మీరు కూడా చూసుంటారు, ఈ టీజర్ లో ఉంది దట్ సీన్ యాక్చువల్లీ. యా, టీజర్ అండ్ ద సాంగ్ ఆల్సో, అల్లంత దూరాన టైటిల్ సాంగ్ లో కూడా ఉంది దట్ షార్ట్. సో ఆ షార్ట్ చాలా కష్టంగా ఉంది అనిపించింది, ఎందుకంటే దట్ ప్లేస్ వాజ్ వెరీ నేరోగా ఉంది అండ్ నోబడి గోస్ దేర్. ఇట్ వాజ్ అ కైండ్ ఆఫ్ ప్లేస్ వేర్ there is only one rock. ఆ రాక్ మీద ఆ రాక్ ఇస్ లైక్ సపోర్టెడ్ బై అ వెరీ స్మాల్ స్పేస్. సో ఆ ప్లేస్ లో వెళ్ళాలంటే ఎవ్రీబడి వాజ్ స్కేర్డ్. ఆగుతుందో ఆగదో అని లేదు, అది చూస్తే చాలా బ్యూటీగా ఉంది, కానీ అక్కడికి వెళ్ళి నిల్చున్నట్టు చాలా భయం వేస్తుంది. అది కెమెరాలోనే బ్యూటీ కదా, దగ్గరికి వెళ్తే టోటలీ. అలా చాలా ఉంటాయి కదా ఎక్స్పీరియన్సెస్ మనకి సినిమాల్లో. అవునండి, చూడ్డానికి అంత అబ్బాయి ఎంత బాగా తీసాను, కానీ అక్కడికి వెళ్తే తెలుస్తుంది చాలా రిస్క్ ఉంటుంది అది. అంటే ఒక షూటింగ్ అంటే ఇలా ఎండనక వాననక రకరకాల పరిస్థితుల్లో రకరకాల అడ్జస్ట్మెంట్స్ లో చేస్తారు కదా. నాకు తెలిసి మీకు మీ అత్త మీద రెస్పెక్ట్ ఎక్కువైపోయి ఉంటుంది కదా, ఆఫ్టర్ సీయింగ్ వాట్ ఎవర్ లిటిల్ యూ సీన్. కష్టాలు అని when I experienced that, I was able to think about Atta. She was like, she's been through so much. Correct. Seriously have this whole new extra level of respect whenever I see her and whenever I, you know, and compared to her times. ఎగ్జాక్ట్లీ. అవును, అప్పుడు ఇంకా అప్పుడు అంటే ఇట్ వాస్ టోటలీ ఇంకా చాలా ఇంత మోడర్నైజేషన్ లేదు, ఇంత టెక్నాలజీ లేదు. అవును. సో totally I seriously respect her work and everything she's done now. More always it was there, కానీ ఇప్పుడు when I experienced it, I was able to like respect her more. ఈ సినిమాకి సంగీతాన్ని ఇచ్చిన రతన్ గారి గురించి అండ్ 5 పాటలకి ఒకటే కార్డ్ మన లిరిక్స్ ఇచ్చిన రామ్ గారి గురించి. All 5 songs నేను విన్నాను and అందులో I felt that each song was very unique. ఒక సాంగ్ is not same as the other song, so it's like each song is very different. The feels are also very different for each song. Radhan garu music ante meeku telusu, he's already done so many movies like Arjun Reddy and it was like a very beautiful film. ఆ film ki ఆ emotion ostundante adi istaraina Indo western exactly. Yeah, so మ్యూజిక్ ఇస్తేనే అక్కడ ఒక ఎమోషన్ చేంజ్ అవుతుంది ఆ ఫిలింకి. సో అలాగే ఈ ఫిలింలో కూడా ఫర్ ఈచ్ ఎమోషన్ దెర్ ఇస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ యూ కెన్ ఫీల్. సో దట్స్ హౌ ఐ ఫెల్ట్ అండ్ లిరిక్స్ ఆర్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్. సో ఈచ్ లిరిక్స్ ఇస్ ప్లస్ మిలియన్ వ్యూస్ ఆల్రెడీ అండ్ రన్నింగ్ కదా. అవును, వచ్చాయి. yes అంతే చూసాను. సో మంచి రెస్పాన్స్ వస్తుంది ఆడియన్స్ నుంచి కూడా. అత్త కూడా ఇప్పుడే విన్నారు ద సాంగ్స్ అన్ని. మీరు అలా పైకి ఎక్కి అలా ఒక షార్ట్ తీసారు అనగానే కెమెరామెన్ కళ్యాణ్ గారు గుర్తు రావాలి మీకు. That's how I feel every time. Like shot తీయడం అనేది వేరు, but when he took it no, that shot came out very beautiful. And అందులో actually what happened is that the helicam got caught. అది యాక్చువల్లీ కింద పడిపోయింది ఆల్మోస్ట్, కానీ ఎలాగో సేవ్ చేసి we actually protected it. Yeah, the drone cam actually fell down. కానీ somehow we managed and we got it out and nothing got destroyed or anything. So thank goodness that didn't happen. But he's taken it very, our nature ni, he's like given each and everything a different kind of view. So camera is the eyes of the audience. So correct. He's done a very good job in it. డైరెక్టర్ అంటే ఒట్టి డైరెక్షన్ కాకుండా చలపతి గారు ఇందులో కథనం, స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ కూడా ఆయన రాశారు. సో ఇట్స్ హిస్ బేబీ. సో ఎలా ఉందండి సినిమా మీకు చేస్తుంటే? ఆ కథ ఆయన చెప్పిందే చేశారా, లేకపోతే అక్కడ చిన్న మార్పులు ఏది ఇలా చేద్దామంటే ఆయన ఒప్పుకున్నారా? The whole thing was pre-planned and everything was well written before itself. They planned everything perfectly and akkada em undo ade chesaru. It was all planned out very perfectly. Schedule cheste adi alage jarigindi and there was no tension free. Set lo veltene oka em tension undadu, andru cool ga untaru and mana director sir has a very cool vibe. ఒక సెట్ లో వెళ్తేనే హీస్ ఆల్వేస్ స్మైలింగ్, హీ కీప్స్ మేకింగ్ ఫన్ అండ్ ఈవెన్ వెన్ హీస్ యాంగ్రీ అంటే అది ఎవరికి తెలీదు. అతను యాంగ్రీగా ఉంటే నోబడీ విల్ నో. సో అలాగే హీల్ నెవర్ షో ఇట్ అవుట్.
whatever frustration, but he'll get work done. Whatever he wants, he'll get that done. కావాల్సింది ఆయన రాబర్ట్. అవును. సో అంటే he's a very very chill person. నైస్. ఆమెని గారు తెలుగు తమిళ్ ఇలా 2 భాషల్లో ఒకేసారి షూటింగ్ చేసినప్పుడు సో తెలుగులో చెప్పి వెంటనే డైలాగ్ తమిళ్లో చెప్తారా? ఎలా చెప్తారు మాకు తెలియదు ఆడియన్స్. అవును, తెలుగులో చెప్పి ఇమ్మీడియట్గా తమిళ్ అంతే. సో 2 ప్రిపేర్ అయ్యి మీరు షార్ట్ చేస్తారా? మొన్న ఒక సినిమా చేశాను నేను. అంటే సేమ్ ఎక్స్ప్రెషన్ రెండిటికి ఇవ్వడం కష్టం కదా? అంటే ఆటోమేటిక్ వచ్చేస్తుంది, కొంచెం అటు ఇటు డిఫరెన్స్ ఉంటుందేమో కానీ సేమ్ లాగా వస్తుంది, ఎందుకంటే మైండ్లో అదే పెట్టుకుంటాం కదా, ఎక్స్ప్రెషన్స్ అదే ఉంటుంది, లాంగ్వేజ్ మాత్రం మారుతుంది. ఎక్సెప్ట్ ఒక్కోసారి దానికంటే బెటర్గా వచ్చేస్తుంది, తెలుగు కంటే తమిళ బెటర్గా వచ్చేస్తుంది, అలా ఉంది. అంటే ఆ వాడుక భాష ఆ ఎక్స్ప్రెషన్ బట్టి అంతేనా? సో ఎక్సెప్ట్ ఏడుపులు నవ్వులు తప్ప మిగతా అన్ని 2 లాంగ్వేజ్ టక్ టక్ చేయాలేమో కదా? చేయాలి, తప్పదు. 3-4 టేక్లైనా చేసుకుంటాం, అలాగే ఇది కూడా అంతే. సో డబ్బింగ్ కన్నా ఇది బెటర్ అంటారా? మీ దీని పేరేంటి తమిళ్లో అసలు? ఎనై మాత్రం కాదులే, దాన్ని మార్చిన ప్రేమ అని అర్థం, డిఫరెంట్ టైటిల్ పెట్టారు. మీకు ఎలా అనిపించిందండి డైరెక్షన్ కానీ మ్యూజిక్ ఇవన్నీ? బాగుందండి, ఎందుకంటే సాంగ్స్ ఇప్పుడే చూసాను, చాలా మెలోడీగా, టైటిల్ సాంగ్ బాగుంది. మళ్ళీ ఏదో లవ్ ఫెయిలియర్ అయిన తర్వాత తను చేసే ఎక్స్ప్రెషన్స్ అబ్బాయి కూడా చాలా బాగా చేశాడు. సాంగ్ కూడా మెలోడీగా అండ్ ఎమోషనల్గా బాగుంది. ఆర్ఆర్ క్రియేటివ్ కమర్షియల్స్ అండ్ చంద్రమోహన్ రెడ్డి గారు ప్రొడ్యూసర్గా ఉన్నారు ఈ సినిమాకి. సో ఆయన గురించి చెప్పండి, బాగా చూసుకున్నారా మీ అందరినీ? యాక్చువల్గా నాకు గెస్ట్ రోల్ అనే నేను చేయనన్నా, గెస్ట్ రోల్ ఎందుకు మళ్ళీ వన్ డే క్యారెక్టర్ ఏముంటుందంటే లేలే చాలా డిగ్నిఫై క్యారెక్టరు చేయని మా బ్రదర్ కూడా నాకు ఫోర్స్ చేశారు. సరే వెళ్తే నిజంగా అసలు వన్ డే లేదో ఒక 10-15 days వర్క్ చేసినంత ఒక ఫీలింగ్స్, అంత బాగా చూసుకున్నారు వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ మిస్సెస్ కూడా చాలా రెస్పెక్ట్. ఈ మధ్య కాలంలో అలాంటి ప్రొడ్యూసర్స్ రావడం కూడా, ఎందుకంటే మెయిన్ కంఫర్ట్ వచ్చి ఆర్టిస్ట్ కంఫర్ట్ జోన్ ఉండాలండి, అప్పుడే వర్క్ చేయగలుగుతాం. సో అది ఇక్కడ మాకు దొరికింది. చాలా ప్రేమగా ఆప్యాయతగా, ఆర్టిస్ట్ అని పక్కన పెడితే పర్సనల్గా కూడా చాలా బాగా మమ్మల్ని రెస్పెక్ట్ చేశారు. వాళ్ళ ఇంటికంతా తీసుకెళ్లారు, చాలా చాలా మర్యాదలు చేశారు. ఆయన సినిమా బాగా సక్సెస్ అవ్వాలని మేము కూడా, అలాగే ఆయన మనసులాగే ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటాను. ఖచ్చితంగా మీరు చెప్పింది 100% సత్యం అండి. మనం అక్కడ కంఫర్టబుల్ గా ఉంటే ఇంకా బాగా చేస్తాం. ఇక్కడ ఇరిటేట్ అయ్యామంటే వన్స్ చిరాకు అనిపిస్తుంది, వర్క్ చేసింది మనకు ఆ తృప్తి ఉండదు, ఏదో చెయ్యాలని చేస్తాం అనిపిస్తుంది అంతే. ముక్కుపడి పని పెట్టుకుని చేసి వచ్చేస్తాం అంతే. అంటే ప్రొఫెషనల్ మేము ద్రోహం చెయ్యము, అయినా ఆ ఇరిటేషన్ ఉంటే కొంచెం ఆ కంఫర్ట్ ఉండదు. సో అది ఆ రోజంతా చాలా బాగా నాకు ఎంజాయ్ చేశాను నేను. సో ఈ సినిమా మీరు అత్తతో కలిసి చేసిన ఫస్ట్ సినిమా అని చెప్పచ్చా? అవును. ఆ రోజు ఫస్ట్ దాంతోనే నా కాంబినేషన్. నేను ఫస్ట్ టైం తన్నే లైవ్ అంటే స్క్రీన్ మీద చూసాను చాలా సార్లు, చాలా వీడియోస్ అవన్నీ చూసాను కానీ లైవ్లో చూసింది ఆ రోజు. చాలా పెద్ద డైలాగ్ వేరు, నేను ఊరికే టేబుల్ దగ్గర కూర్చున్నా, తనే వాగుతూ ఉంటుంది. చాలా బాగా చేసిందండి, సింగిల్ టేక్ లో ఓకే చేసింది, చాలా బాగా చేసింది. చాలా బాగా చేసింది. నేను కూడా అనుకోలేదు, అంటే తన చెయ్యాలి అని తప్పన అవన్నీ కనిపిస్తుంది, బాగా చెయ్యాలి అని. మార్కులు వచ్చేసాయి 100%. నాకు తెలిసి డెఫినెట్ గా మన ఆడియన్స్ నుంచి కూడా మార్క్స్ వస్తాయి. డెఫినెట్ గా వస్తుందండి, బాగా చేసింది. ఈ సినిమాలో హీరో హీరోయిన్ తర్వాత మిగతా అందరూ సీనియర్ ఆర్టిస్ట్, వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదండి. బట్ వీళ్ళేదో పర్టికులర్గా చాలా బాగా చేశారు వాళ్ళిద్దరు కోఇన్సిడెన్స్ కానీ వాళ్ళిద్దరు ఒక ఏదో అండర్స్టాండింగ్గా చేసినట్టు ఒక తెలుస్తుంది, చాలా బాగా చేశారు. బాగుంది. తెలుగు హీరోయిన్స్ కొరత ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. సో మాకు మంచి తెలుగు హీరోయిన్ పరిచయం చేశారు, మీకు థ్యాంక్స్. అండ్ వి విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫ్యూచర్ ఎండీవర్స్కి. అండ్ చక్కగా తెలుగు అమ్మాయిలాగా మంచి మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్స్ అండి ఇద్దరికి. మేము కూడా అంతే అండి, ఈ సినిమా బాగా హిట్ అవ్వాలి, డైరెక్టర్ గారు ఒక మంచి ఫ్యూచర్ కావాలి, సక్సెస్ అవ్వాలి, ప్రొడ్యూసర్ కూడా ఈ పెద్ద సినిమా అవ్వాలి, మళ్ళీ మళ్ళీ మంచి మంచి పెద్ద సినిమాలు తీయాలని కోరుకుంటామని. అలాగే హీరోయిన్స్ కూడా పెద్ద ఫ్యూచర్ ఉంటుందని అనుకుంటున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్.
Yes, much awaited film. Wishing you all the best. థ్యాంక్ యూ Thank you.